హాయ్, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం పదండి. అందరికీ సింపుల్గా అన్నీ దొరికే వాటితో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకుందాము. ఇప్పుడు ప్రొసీజర్ మొదలు పెడదాము. ఫస్ట్ వెండి ద్రాక్ష, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వచ్చి నువ్వులు, ఖర్జూరం, బాదం, జీడిపప్పు, నెయ్యి, పంప్కిన్ స్వీట్స్, వీటితో మనం ఇప్పుడు లడ్డు చేద్దాము. ఇందులో మనం పంచదార వేయము, బెల్లము వేయము. పదండి చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఖర్జూరం మిక్సీకి వేసుకోవాలండి. ముందు గింజలు లేకుండా నీట్గా గింజలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీకి వేస్తాను. దీన్ని మిక్సీకి వేసాక ఇలా మెత్తగా అవుతుంది. మిక్సీకి వేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూద్దాం. జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను, బాదం పప్పు కట్ చేసుకున్నాను, ఎండు ద్రాక్ష 3 వేయించుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి పోసి గ్యాస్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో నెయ్యి పోయాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నెయ్యి పోసేసాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసేసాను. బాగా కలపెట్టుకోవాలి. దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా ఎగిపోయి ఇప్పుడు వేరే ప్లేట్లో పోసేసుకోవాలి. తర్వాత మిగతావి కూడా ఇలాగే దోరగా వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇలా వచ్చేసాక దించుకోవాలి. అది గుమ్మడి గింజలు, అలాగే రెండు వేసేసానండి. తర్వాత నువ్వులు కూడా పోసేసానండి. అంతే అండి. ఎట్లా కూడా దోరగా ఏం చేసుకొని తీసేసుకోవాలి. నాకు నెయ్యి సరిపోలేదండి, నేను మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని వేసి ఇందులో వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో పోసేయాలి. బాగా మ్యాష్ చేసేసుకోవాలి, అంటే బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనం కొంచెం చల్లారాక ఉంటల్లా చేసుకోవాలి. కాలిపోతుంది, అందుకే నేను చేయలేదు. ఇలా వంటలు చేసేసుకొని పెట్టేసుకోవడం. ఓకే, బాయ్ బాయ్. అన్నీ ఈ విధంగా వంటలు చేసి పెట్టేసుకోవడం అండి. చాలా బాగుంటాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ నువ్వులు తీసేసి మిగతా అంతా చాలా బలం అండి. బాగా తినచ్చు, మంచిది. ఓకే, బాయ్ బాయ్. ఇదండి రెడీ అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు.